మానవుడికి లోపడలేదు అనడానికి వీలు లేదు. చూడండి, ఎప్పుడు చెప్తా ఉంటాను, నీకు లోబడంది నీకు భయం కల్పిస్తుంది. అవునా కదా? నీకు లోబడందే నీకు భయము కలుగజేస్తుంది. నీకు లోబడేది నీకు భయము కలుగజేయదు. నీకు లోబడేది నీకేం కలుగజేస్తుంది? అధికారము కలుగజేస్తుంది. హల్లెలూయా. యూనో వాట్ ఈజ్ అండర్ యూ విల్ గివ్ యూ అథారిటీ. వాట్ ఈజ్ అబౌవ్ యూ మే కాజ్ యూ ట్రబుల్. అవునా? నీ పైన ఉండేది నీకు ఇబ్బంది కలుగజేస్తుంది. చూడండి, షుగర్ కంట్రోల్లో లేదనుకో ఇబ్బంది వస్తుందా లేదా? అవును. కళ్ళు కంట్రోల్లో లేదు, ఐసైట్ పెరిగిపోయింది. అవునా? కాళ్ళు వాసిపోయాయి, జాయింట్లు నొప్పి పడుతున్నాయి. అవునా? క్యాన్సర్ వచ్చేసింది, ఎయిడ్స్. అంటే నీ కంట్రోల్లో లేదు. సపోజ్ నీ మీద ఇక్కడ చేయి మీద ఏగ వాలింది అనుకోండి, ఏం చేస్తావు? ఇలాగంటావు, వెళ్ళిపోతుంది. సపోజ్ చేంగ్ కొట్టేస్తుంది, నాయనో నా ప్రాణం పోతుంది, చచ్చిపోయాను, అయ్యా అయ్యా అంటావా? ఏం చేస్తావు? ఇలాగని ఇలా నిలిపేసి పెడతావు. అంటే నీ కింద, నీ సామర్థ్యము కంటే నీ కింద ఉండే దానివల్ల నీకు అధికారం వస్తుంది. ఏ సింహం? అవును, ఏదో దూరిపోయింది అనుకోండి ఇంట్లో, ఏం చేస్తావు? ముందు పారిపోతావు. ఇల్లు సంగతి తర్వాత, అవునా, కాఫీ సంగతి తర్వాత, బొరిన తర్వాత, ముందు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతావు అమ్మ. చెప్పి ఏమన్నా లోపల పాము ఉందని చెప్తావు. అప్పుడు ఎవరో కర్రల గిర్రలు అయి పట్టుకొచ్చి దాన్ని చెప్తారు. అంటే ఇక్కడ సమస్తమును వాని పాదాల కింద ఉంచును అనగా, వాని పాదముల కింద ఉంచకుండా నీవు దేనిని అని దేని గురించి చెప్తున్నాడు? రక్షణ గురించి చెప్పుకుంటూ, అవునా, ఈ లోకాన్ని నీవు దూతలకు లోపరచలేదు, మానవుడికే లోపరిచాడంట. అంటే ఇది రక్షణలో భాగము అని చెప్తున్నాడు. చదువమ్మా. ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు కానీ 4000 సంవత్సరాలు అయిపోయినా చూడలేదు సంఘము. అవునా? ఎందుకంటే అప్పుడే సంఘం పుట్టింది. సంఘం రాస్తున్నాడు పౌలు. అప్పుడు సంఘం పుట్టి 40-50 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆ సంఘానికి రాస్తున్నాడు పౌలు. మనం ఇంకా చూడలేదు. కానీ ఎప్పుడు వస్తుందంటే ఈ రక్షణ యొక్క పరిపూర్ణత? చదువమ్మా. కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని చూస్తున్నామంట? మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన యేసుని చూస్తున్నామంట. అంటే ఈ యేసుని కేవలము రక్షణ అంటే నమ్మడమే కాదంట. ఆయన ఎలా చూడాలంట? మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా చూస్తూ మనము కూడా అదే పోలికలోకి మార్చబడతామంట. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అదే పోలికలోకి మార్చబడతామో అప్పుడు నీలో రక్షణ పరిపూర్ణమైందంట. హల్లెలూయా. అంటే రక్షణ నీలో పరిపూర్ణం అవడం. మనం చూడండి, ఇంకా యేసుని నమ్ముకుంటాం. యేసుని నమ్ముకున్న తర్వాత ఏ క్యాన్సరో, ఏ రోగమో, ఏ జబ్బో ఏదో వచ్చి చచ్చిపోతాం. అమ్మాయి పర్లోకం వెళ్ళిపోయాం అనుకుంటాడు. నమ్మాడా? అవునా? ఇలాగుండేది మనస్సు. ఎందుకంటే రక్షణ అంటే ఏమని తెలుసు? కేవలము దేవుడు, యేసు దేవుడిని నమ్ముకుంటే చాలు అనే పదములో మనము ఉన్నాము. కానీ ఇక్కడ పౌలు భక్తుడు అలా చెప్పటం లేదు. సమస్తమును మానవునికి పాదముల కింద రావడానికి దేవుడు యేసయ్య వచ్చి ఏమిచ్చాడంట? మహిమా ప్రభావములు ఇచ్చాడంట. అవునా? అందుకని ఆయన కూడా దూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడి ఏం పొందుకున్నాడంట? మహిమా ప్రభావములు. అంటే పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడు? 9 వరాలు ఇస్తాడా? అంటే పరిశుద్ధాత్ముడు మేజర్ రోల్ ఏంటి? మహిమా ప్రభావములు ఇచ్చాడంట. మరి యేసయ్యకి ఈ శక్తినిచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మరి మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనమేమో ఎక్కడున్నాము? పరిశుద్ధాత్ముడు అంటే వరాల దగ్గర ఉన్నాం. కానీ వరాలేంటి? కేవలము సాక్ష్యాలు. రక్షణ యొక్క పరిపూర్ణత ఈ వరాలు కాదు. ఈ సాక్ష్యము ఇంత గొప్పది, ఈ రక్షణ ఇంత గొప్పది అని చెప్పడానికి ఈ పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి వరాలంట. చదువమ్మా. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఆగండి. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేస్తారంట? ఈ కుమారులందరినీ ఏం చేస్తాడంట? మహిమకు తీసుకొస్తాడంట. అంటే కేవలము దేవుని కుమారుడిగా ఉండిపోవడము రక్షణ కాదు. దేవుని బిడ్డగా ఉండిపోవడము రక్షణ కాదు. అందుకే లోకము మనల్ని గొప్పగా గుర్తించలేకపోతుంది. కేవలము యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించడము. కానీ ఎప్పుడైతే మరి మహిమా ప్రభావములు నీవు ధరించుకుంటావో అప్పుడే రక్షణ నీలో పరిపూర్ణమైనట్టు. చదువు.
ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఆ. ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆ. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అంటే ఎప్పుడైతే ఒక యేసుని ఎరిగినటువంటి వ్యక్తి మహిమలోకి ప్రవేశిస్తాడో అప్పుడు రక్షణ పరిపూర్ణముగా ఆ వ్యక్తిలో నెరవేరింది. అప్పుడు నువ్వు వాడాల, రక్షింపబడ్డావా నీవని. లేకపోతే రక్షణలో మొదలు పెట్టావా అనాలి. కనీసం రక్షణ మొదలు పెట్టావా అని అడగాలి. అంటే ఏమన్నా మారుమనసు పొందారనుకో, ఏమన్నా ఆ బిడ్డ రక్షణ మొదలు పెట్టావు. ఎప్పుడు రక్షణ ముగించినట్టు? అవునా? సమస్తము ఆయన పాదముల కింద కనుక ఏది లోపడకుండా విడిచిపెట్టలేదంట. చూసారా దీని పవర్ ఏటో? నీ శత్రువులందరూ ఉంటుంది. అంటే లోబడంది నీకు ఉండడానికి వీలు, అంటే యేసుని నమ్మిన వ్యక్తికి ఇది లోబట్లేదు అని అనడానికి వీలు లేదు. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందండి, హెల్త్ ప్రాబ్లం ఉందండి, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, నాకు అది ఉందండి, నాకు ఇది ఉందండి అని అనడానికి వీలు లేదు. ఏమనాలా? అన్నీ లోబడిపోతున్నాయి బ్రదర్ యేసుని నమ్ముకున్న తర్వాత. యూనో ఈ స్థానానికి అందుకే అంటాడు, నా ప్రజలు దర్శనము లేక నశించిపోతారు. అంటే గురి లేదు మనకి. చూడండి, ఒక చిన్నపిల్లడు గురి ఉంటుంది. ఎల్కేజీ చదువుకున్నాడు అనుకో, అమ్మయ్య అయిపోయింది అంటాడా? లేదు. ఫస్ట్ క్లాస్ అంటే అమ్మ సాటిస్ఫై అవుతుంది? లేదు. ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, తర్వాత ఉద్యోగం సంపాదించాలా, అమ్మయ్య నా కొడుకు సెటిల్ అయిపోయాడు, ఇంక ఇప్పుడు మంచి పిల్లని చూసి పెళ్లి చేయాలి. యూనో ప్రయోజకుడు అవ్వాలన్నమాట. అలాగే రక్షణ కూడా యేసుని నమ్ముకోవడంతో ఆరంభమైతే నీకు లోబడనిది ఏది కూడా ఉండడానికి వీల్లేదు. అంటే దీన్ని ఏమంటున్నాడు దేవుడు? అనేకమైన కుమారులను దేనికి తెచ్చుచుండగా? మహిమకు తెచ్చుచుండగా. ఇది రక్షణ అన్నమాట. అంటే నీవు మహిమకు వచ్చే వరకు రక్షణ నీ జీవితంలో సంపూర్ణమో కాలేదు. సాల్వేషన్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ అన్లెస్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ యువర్ ఫీట్. అంటే ఇప్పుడు మనం వేసినటువంటి ఈ పిక్చర్, ఈ బొమ్మ, ఇది దేనికి సూచన? రక్షింపబడిన సంఘానికి సూచన. హల్లెలూయా. అవునా? ఒక సంఘం రక్షింపబడ్డది అంటే అర్థం ఏంటి? ఈ దర్శనము సంఘములో నెరవేరాల. అందుకే అంటాడు, కుమారులుగా ఉంచేశాడా, లేకపోతే అనేకమైన కుమారులను మహిమకు తీసుకొస్తున్నాడా? అంటే ఏ మహిమ అయితే ఆయన పొందాడో, అంటే మానవుణ్ణి కొంచెము తక్కువగా చేసినప్పటికీ కూడా ఏ కిరీటం పెట్టాడంట? మహిమ ప్రభావములు. అంటే మహిమ ఉంటుంది. ఇప్పుడు ప్రభావం లేని మహిమ మహిమ. నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయండి, కానీ ఒక్కటి కూడా చేతికి రాదు. అంటే ప్రభావం లేని డబ్బు, ప్రభావం లేని డబ్బు. ఉద్యోగం ఉందండి, మంచి ఉద్యోగం, కరెక్ట్ ఉద్యోగం, కానీ ఏం చేద్దాం, ఒక్క రూపాయి రాదంట. అదేంటిది? అదే ఉద్యోగం. వ్యాపారం చేస్తున్నాను బ్రదర్, అంతా లాసే. ప్రభావం లేని వ్యాపారం. అందుకే మహిమకు ఏముండాలంట? ప్రభావము. దేర్ షుడ్ బి ఏ రిలీజ్ ఆఫ్ గ్లోరీ. యూనో ఈ మహిమకు ప్రభావము లేకపోతే ఆ మహిమ కాదు. కానీ యేసయ్యలో ప్రభావం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు సంఘానికి ప్రభావం ఉండాలా లేదా? ఎస్. ఈ ప్రభావము నెరవేర్చుటయ్యే ఈ దర్శనం. మనం ఇంతకాలం ఈ దర్శనం ఏమనుకున్నాం? సంఘం ఇది వధువు ఇలా తయారవుతుంది రాకడానికి ముందు అనుకున్నాం, కానీ ఆయన వచ్చే ముందు మనం ఇలా తయారవుతాం అనుకున్నాం. కానీ ఇది రక్షణ యొక్క పరిపూర్ణత. అందుకని అందరూ ఆగిపోయారు అనమాట. క్రైస్తవులకు ఏం ప్రార్థన చేయాలో తెలియక వచ్చే ప్రాబ్లమ్స్ కోసం ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. నాయన కొంతమంది ఏం చేయాలో తెలియదు, స్తోత్రం. అనారోగ్యం ఉన్న వాళ్ళు అనారోగ్యం కోసం చేస్తారు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఆరోగ్యం కోసం చేసుకుంటారు, అప్పులో అప్పు కోసం చేసుకుంటారు, రకరకాల మంది చేసుకుంటూ ఉంటారు. అయితే రక్షణ యొక్క పరిపూర్ణత ఏమంటున్నాడు? సమస్తమును పాదాల కిందకి రావడమే రక్షణ. అంటే ఆయన వారికి లోపరచాడు అనగా లోపరచకుండా దేనిని విడిచి పెట్టలేదంట. అంటే బ్యాక్టీరియా నీకు లోపడాలా? వైరస్ లోపడాలా? క్రిములు అవునా? క్రిములు, ఎయిడ్స్ వైరస్ లోపడాలా? వైరల్ ఫీవర్ అవునా? తర్వాత ఇన్ఫెక్షన్ లోపడాలా? ఎస్. ఎవ్రీథింగ్. అంటే లోబడని దేది కూడా పెట్టలేదన్నమాట ఆయన. ఇంత గొప్ప. అందుకే అంటాడు ఈ రక్షణను. ఎప్పుడైతే ఈ మర్మం తెలుసుకున్నాడో పౌలు భక్తుడు రక్షణ ఏమంటున్నాడు? రక్షణను ఇంత గొప్ప రక్షణ. హల్లెలూయా. కానీ మొన్నటిదాకా ఇంత గొప్ప ఎందుకన్నా? యేసుని నమ్ముకున్నా ఇంకా రోగం ఉంది, యేసుని నమ్ముకున్నా ఇంకా అప్పులు ఉన్నాయి, యేసుని నమ్ముకున్నా ఇంకా మొగుడు తాగి కొడుతున్నాడు, యేసుని నమ్ముకున్నా ఇంకా బతుకు మారలే, అప్పులు మారలే, కష్టాలు పోలే, వ్యాధులు పోలే, ఏమీ మారలేదు. ఎక్కడ వేసిన పరిస్థితి అలాగే ఉంది. అవునా? అందుకని ఊరికే రక్షణ అంటున్నాడు. ఇక్కడ ఏం జరగదేమో, పరలోకంలో జరుగుతుందేమో అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ భూమి మీద పోనీ దూతలకు ఇచ్చాడా ఈ భూమిని? ఏమంటున్నాడు? దూతలు లోపరిచాడా, మానవుడికి లోపరిచాడా? మానవుడికి. పోనీ సైతానికి ఇచ్చాడా ఈ భూమి?
అసలు వాడి భూమి మీద పని చేయొచ్చా? లేదు. కానీ ఎందుకు పని చేస్తున్నాడు? 6000 సంవత్సరాల నుంచి అవ్వమ్మ కాడి నుంచి ఇప్పుడు దాకా పని చేస్తున్నాడు వాడు. అసలు పని చేయొచ్చా వాడు? కానీ ఎందుకు పని చేస్తున్నాడు? అసలు చెప్పాలంటే వాడు సంఘంలోనే బాగా పని చేస్తున్నాడు. అవునా? ఎంతమందికి రోగాలు ఉన్నాయి చూసారా? మొత్తం అందరికీ. ఎంతమంది గొప్పలు ఉన్నాయి? మొత్తం అందరికీ. ఎంతమంది కష్టాలు ఉన్నాయి? మొత్తం అందరు. ప్రతి ఒక్కరికి లోబడని ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయి. అవునా? కొంతమంది అంటే పిల్లలు లోబట్టలేదు, అప్పులు డబ్బు లోబట్టలేదు, ఆరోగ్యం లోబట్టలేదు. అవునా? బంధువులు లోబట్టలేదు. బ్రదర్, అన్ని ప్రాబ్లమ్స్ బ్రదర్, ఏది లోపట్టలేదు. అయితే ఈ భూమిని సమస్తము లోపరిచే అధికారం ఎవరికి ఇచ్చాడు? అంటే ఇంకొన్ని రోజుల్లో, ఇంకొన్ని నెలల్లో సైతానుని ఈ భూమి మీద పని చేయకుండా చేసేయబోతున్నాం మనం. హల్లెలూయా. ఇంతకాలం వాడు పని చేస్తున్నాడు. ఎందుకు? వాడు పని చేయడానికి వీలు లేదు అనేటువంటి జ్ఞానము సంఘానికి లేక వాడు నీకే పని పెట్టేస్తున్నాడు. అవునా? నువ్వే ప్రేయర్లో గడిపేస్తున్నావు 24 hours. ఏం ప్రేయరు? అప్పులు తీసే రోగం తీసే, బీపీ తీసి అమ్మాయి బీపీ పోయింది, షుగర్ వచ్చింది, ఇప్పుడు షుగర్ తీసి థైరాయిడ్ వచ్చింది, ఆ థైరాయిడ్ తీసేస్తే హార్ట్ పెయిన్ వచ్చింది, హార్ట్ పెయిన్ తీసి ఈ లోపు కళ్ళలో నిద్రలోనే పోయావు పైకి. ఇంకేం తీసేయమని ప్రేయర్ చేస్తావు? డైరెక్ట్ పోతే. అవునా? కోమాలోకి వెళ్ళిపోయావు, ఇంకేం ప్రేయర్ చేస్తావు? అంటే వాడు కష్టాన్ని పెడుతూ ఆ కష్టాన్ని తీసేలా బిజీ చేసేసాడు నేను ప్రేయర్ని. అవునా కదా? అప్పుల్ని పెడుతూ అప్పుల్లో బిజీ చేసేసాడు. అసలు వాడికి అసలు ఈ భూమి మీద ఏది కష్టం పెట్టడానికి అధికారం ఉందా? ఆయన సమస్తమును నీకు లోపరచనగా లోపరచకుండా దేనైనా విడిచిపెట్టాడా? అంటే ఎవడో కూడా చిన్న దమ్కి కూడా ఇవ్వడానికి వీలు లేదు. అంటే ఈ భూమి మీద ఏ చిన్నదానికి కొరకు కూడా నీవు భయపడడానికి వీలు లేదు. కానీ ఇంత రకంగా ఆడు భూమిని, మరి సంఘాన్ని, అవునా, వాడెవడో వాడి స్థానం ఇప్పుడు దాకా, మన స్థానం ఏంటో మనకే తెలియదు గనక. కానీ ఇప్పుడు మన స్థానం ఏంటి? సమస్తము మనకే లోబడాలి. అందుకే అంటాడు ఇంత గొప్ప రక్షణ ఇది గనక 2000 సంవత్సరాల ముందు సంఘం నెరవేరిస్తే, అవునా, అప్పుడే లోకం అంతా మారిపోయి రాకడ వచ్చేసింది. హల్లెలూయా. అవునా? అవునా కదా? ఇంక మొత్తం అందరూ మారిపోతారా లేదా భూమి అంతా? ఎస్. కానీ ఇది దేవుడి గొప్ప రక్షణను అంత్య దినాల్లో, అవునా, మొట్టమొదటిగా జేసీ అన్నమ్మలు భయపరచని దాచిపెట్టాడు అనమాట. హల్లెలూయా. ఈరోజు ఈ మొండి టెంట్లో ఇళ్ళ అనుకుంటా ఇంత గొప్ప రక్షణ వింటున్నామని చెప్పండి పక్కన వాళ్ళకి. చూసారా? గాలి ఆడికిపోయిన ఎందుకు రావాలి సంఘానికి? రేపు పొద్దున్న సమస్తం నీ పాదాల కిందకు వచ్చేస్తాయి కాబట్టి. హల్లెలూయా. అవునా? ఎస్. దిస్ ఈజ్ హౌ గాడ్ వాంట్స్ టు డూ. చదవమ్మా ఇప్పుడు. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అంటే ముందు సంపూర్ణుడిగా ఎవరయ్యారు? కుమారుడయ్యాడు. అవునా? అందుకని కొన్ని శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు నీకు వచ్చే శ్రమల వల్ల జేసీఎన్ఎంకి వచ్చావు. జేసీఎన్ఎం వల్ల కేవలం శ్రమ పోవట్లేదు, సంపూర్ణతలోకి వెళ్ళిపోతున్నావు నీవు. హల్లెలూయా. నీవు అప్పు కోసం వచ్చావు, రోగం కోసం వచ్చావు, క్యాన్సర్ కోసం వచ్చావు, ఎయిడ్స్ కోసం వచ్చావు. అవునా? ఉద్యోగం లేదని ఏదో ఇబ్బంది కలిగి ఇక్కడికి వస్తే దేవుడు ఇబ్బంది తీయట్లేదు, సమస్తాన్ని నీ పాదాల కిందకి పెట్టేస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడా యేసయ్య అని తెలుసుకోవాలి నువ్వు. హల్లెలూయా. అవునా? కేవలం రోగం తీసేయడం కాదు, బాధ తీసేయడం కాదు, ఇల్లు ఇవ్వడం కాదు, డబ్బు ఇవ్వడం కాదు. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ అంటే మామూలుగా సామాన్య మానవుల్లో వచ్చి ఒక ప్రధానమంత్రిలో వెళ్ళిపోతాం అనమాట వెనక్కి. హల్లెలూయా. అధికారముతోటి. నజరేయుడైన యేసయ్య అద్భుతములు చేయువాడా, ఆశ్చర్యకార్యములు చేయువాడా. అవును, నీ నామాన్ని నీవు గణపరుచుకుంటున్నావయ్యా. నీ నామాన్ని ఎరుగని వారు జీవితాంతము నీకు సాక్షిగా జీవిస్తానన్నంత విడుదల వారికి ఇస్తున్నావయ్యా. అన్ని జనులకు విడుదల ఇస్తున్నావు. అవును, కుల మత భేదములు ఏమీ నీకు లేవు. నీవందరినీ ప్రేమించు దేవుడవయ్యా. సమస్త నరులను ప్రేమించు దేవుడవు. డాక్టర్ కంటే గొప్పోడు యేసయ్య, మమ్మల్ని విడిపించేవాడు అని సమాజము తెలుసుకున్నట్లు అయ్యా, ఇదిగో నీ నామాన్ని గణపరుచుకో. ఇదిగో ఇప్పుడే ఎవరెవరైతే ఎటువంటి వ్యాధులతో వచ్చారో వారిని ముట్టి స్వస్థపరచండి. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్, టీబీ వ్యాధిని,
మరణకరమైన ప్రతి వ్యాధిని శరీరంలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవ్రీ డెత్ డిసీజ్, ఎవరైతే ఇంకా మరణ వేదనలో మరణ భయములో ఉన్నారో దాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవ్రీ ఫౌల్ స్పిరిట్ లూజ్ ద బాడీ ఇన్ జీసస్ నేమ్. ఏ గర్భమైతే ఇంకా కనలేదో దేవుడు చెప్తున్నాడు, ఈ నెలలో అనేక గర్భాలు నేను తెరవబోతున్నాను. ఎస్ లార్డ్, గాడ్ ఈస్ టెల్లింగ్. అనేకులు పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు దేవుడు చూపిస్తున్నాడు. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, నాకు కట్టడానికి ఫీజులు లేవు, కొంతమంది చదువులు ఆగిపోయాయి. దేవుడు చెప్తున్నాడు, నేను ఐశ్వర్యం ఇచ్చేవాడను. అవును అవును, మా అమ్మాయి పెద్దదైపోయింది, ఇంటర్మీడియట్, నాకు పై చదువులు చదివించాలని ఉంది కానీ డబ్బులు లేవు అని ఒక కుటుంబం బాధపడుతుంది. దేవుడు చెప్తున్నాడు, నేను మీకు సహాయం చేస్తున్నాను. ఐఎమ్ బ్లెస్సింగ్ యూ. ఎస్, ఆర్థికంగా అనేకులకు సహాయం చేస్తున్నాడు దేవుడు. ఎస్ లార్డ్, అన్ని నామముల కంటే పై నామము, సమస్తము చేయగల నామము యేసు నామాన్ని మాకు ఇచ్చావు. ఇప్పుడే వారికి దయచేయండి మహాసమృద్ధిని, వారి వ్యాపారాలను అభివృద్ధి చేయండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. బ్లెస్ దెమ్, డెలివర్ దెమ్. లేమి అనే పదము వారి కుటుంబంలో లేకుండా వారిని ముట్టి ఆశీర్వదించండి. అవును ప్రవ్వా, ఇదిగో పుట్టుకతో వచ్చినటువంటి వ్యాధులను, ప్రతి దురాత్మశక్తులను బయటికి పొమ్మని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె నా